గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నమస్తే. దిస్ ఈజ్ రామ్ ప్రసాద్. నా పేరు రామ్ ప్రసాద్ కుమార్ అండి. సో యాక్చువల్లీ నేను వచ్చే ఇంట్రడక్షన్ ఏంటంటే, ఈ బయోటోరియం మన కంపెనీలో ప్రోడక్ట్ చాలా మంది నేను అడుగుతున్నారు. ఈ ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత హౌ టు యూజ్ అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇది ఎలా వాడాలి, ప్రోడక్ట్లు ఏమేమి వస్తాయి, ప్రోడక్ట్స్ ఏమొస్తాయి, దీన్ని ఎలా వాడాలి అనే దాని గురించి నేను ఇప్పుడు ఒక వీడియో చేయబోతున్నాను. చిన్న వీడియో మీకు ఇందులో ఆల్మోస్ట్ వీలైన డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. సో వీలైనంత వరకు మేము క్లారిటీ ఇస్తాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి ప్రోడక్ట్ ఎప్పుడైతే మన ఇంటికి ఇట్లా రీచ్ అవుతుంది సార్, ఈ బయోటోరియం అన్న ప్రోడక్ట్ మన ఇంటికి ఇప్పుడు రీచ్ అవుతుంది. సో దీంట్లో మోస్ట్లీ ఆల్మోస్ట్ ఒక 5 ప్రోడక్ట్స్ వస్తాయి సార్. 5 రకాల ప్రోడక్ట్లు వస్తాయి. 5 రకాల ప్రోడక్ట్ ఏంటంటే, మ్యాట్రస్ వస్తుంది ఒకటి లాంగ్ 3/6 అండ్ 5.5 ఇంకోటి వచ్చేసి పిల్లో కవర్ వస్తుంది, అండ్ వాటర్ నుంచి ప్యాడ్ ఒకటి వస్తుంది, రిస్ట్ బెల్ట్ వస్తుంది, లార్జ్ బెల్ట్ వస్తుంది. ఇప్పుడు అవన్నీ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఏమేమి వస్తాయి, దాన్ని మనం ఎలా వాడాలనే దాని గురించి నేను ఇక్కడ చూపిస్తాను. సో ప్లీజ్ లెట్స్ వాచ్ ద ప్రోడక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ. కమ్. సో ఇక్కడ చూసుకుంటే సార్, ప్రోడక్ట్ మన దగ్గరికి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు, సో మనకు ప్రోడక్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే వాటర్ ప్యాడ్. సో ఇది వచ్చేసి వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఏంటంటే, ఇది మనకు ఇలాంటి ఒక చిన్న పౌచ్ ఉంటుంది సార్. ఈ బ్యాగ్ లో ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అనేది వస్తుంది. దీంట్లో మొత్తం మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్స్ ని వాటర్ బాటిల్ కి మనం ఎలా రోల్ చేసుకోవాలి అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది వాటర్ ఎనర్జీ ప్యాడ్ కదా. సో సపోజ్ మన దగ్గర ఇంట్లో వాటర్ బాటిల్ ఉంది అనుకోండి. ఈ వాటర్ బాటిల్ కి దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా చుట్టేసుకోవాలని ప్రతిదీ. అంటే ఇక్కడ 3 వస్తాయి కదా. మీ ఇంట్లో ఏ బాటిల్ అయినా సరే సార్, స్టీల్ అని ఏం లేదు, టప్పర్ వేర్ అయి ఉండొచ్చు, ప్లాస్టిక్ అయి ఉండొచ్చు, అండ్ స్టీల్ అయి ఉండొచ్చు, మెల్టర్ కంపెనీ ఎనీ బ్రాండ్ 2.5 లీటర్స్ వరకు మనం ఇది అనేది దీనికి రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకుని దీన్ని స్టిక్ చేసుకున్నాక 30 సెకండ్స్ లో వాటర్ అనేది మ్యాగ్నటైజ్ అవుతాయి. సో ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడు బాటిల్ ఫిల్ చేయాలి అనుకున్నా కూడా ఇది తీసేసిన తర్వాత, అంటే ఈ బాటిల్ తీసినాక ఇందులో వాటర్ ఎప్పుడైతే ఫిల్ చేస్తామో మనం ఫుల్ ఆఫ్ ద బాటిల్ ఫిల్ చేసిన తర్వాత దీన్ని నీట్ గా మంచి డ్రై క్లాత్ తోని వైప్ చేసుకోవాలి. నీట్ గా వాటర్ ఉండకుండా చేసి మళ్ళీ దీన్ని ఈ విధంగా మనం పెట్టుకొని వాడుకోవాలి. సో ఇది వాటర్ ఎనర్జీ ప్యాడ్ అంటారు. సో ఇది ఇక్కడ పక్కన పెడితే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు అందులో ఇమిటేషన్ జ్యువెలరీ అనేది కాంప్లిమెంటరీ వస్తుంది సార్. ప్రతి ఒక్క కిట్ లో ప్రతి ఒక్కరికి వస్తుంది ఇమిటేషన్ జ్యువెలరీ. ఇది జస్ట్ రిస్ట్ బ్రాస్లెట్ అనమాట, జస్ట్ ఫర్ ఇది స్టైలిష్ బ్రాస్లెట్. ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, వాటర్ ఎనర్జీ ప్యాడ్ అయిపోయిందిగా. ఆ తర్వాత మనకు వచ్చేది ప్యాడ్ సార్. దిస్ ఈస్ కాల్డ్ లార్జ్ బెల్ట్. ఈ లార్జ్ బెల్ట్ కూడా ఇందులో కూడా మనకు మ్యాగ్నెట్స్ అనేది ఉండడం జరుగుతుంది సార్. ప్రతి దాంట్లో మనకు మ్యాగ్నెట్ అనేది సౌత్ పోల్ నార్త్ పోల్ డైరెక్షన్ ఉండడం జరుగుతుంది. సో ఇది ఎలా వాడాలి అని అన్ని చెప్తే, యాక్చువల్లీ ఇప్పుడు ఈ బెల్ట్ ఉంది అనుకోండి, సపోజ్ మీకు హెడేక్ వస్తుంది అనుకోండి సార్. ఇప్పుడు మీకు హెడేక్ వస్తే ఇది ఇలా హెడ్ పెట్టుకోండి, దీన్ని ఇలా స్క్రోల్ చేసి మీరు దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్న ఒక 10-15 నిమిషాల తర్వాత మీకు హెడేక్ అనేది చాలా వరకు కవర్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది, అంటే మీ బాడీని బట్టి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. నా 10 మినిట్స్ అన్నాడు, 15 మినిట్స్ అన్నాడు అని చెప్పి కాదు, అకార్డింగ్ టు యువర్ బాడీ రెస్పాండ్ బట్టి మనకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది హెడ్కి అయిన తర్వాత, సపోజ్ మీకు నెక్ పెయిన్ వస్తుంది అనుకోండి, ఇలా నెక్ పెట్టుకోండి, ఇలా పెట్టేసుకోండి. సపోజ్ మీకు ఒక థైరాయిడ్ ఉంది అనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే మీరు ఇంట్లో ఉండి పని చేసుకుంటారు, ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఏంటంటే, ఇప్పుడు మీకు షోల్డర్ పెయిన్ ఉంది, ఇలా షోల్డర్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఎల్బో పెయిన్ ఉంది, ఎల్బోకి ఇలా పెట్టేసి మీరు దీని ఇలా పెట్టి పెట్టుకోండి. అంటే మీకు బాడీలో ఎక్కడ ఇబ్బంది అయినా సరే, ఈవెన్ మీకు నీ పెయిన్స్ ఉన్నాయి అనుకోండి, నీకి కూడా మనం ఇది ఇలా పెట్టేసుకొని దీని ఇలా చుట్టేసుకొని పెట్టుకోవచ్చు. నీ పెయిన్ కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో మీకు బాడీలో ఎక్కడైనా సరే ఇది కంఫర్టబుల్ యూజ్ అయ్యే ప్లేస్ లో మనం పెట్టుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇది మన హ్యాండ్ కి కూడా వాడుకోవచ్చు. ఈ హ్యాండ్కి వాడడం వల్ల ఏమైందంటే, మన బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఉంటారు కదా. సో బీపీని, షుగర్ కూడా మనం ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు. బ్లడ్ విస్కోసిటీని కంట్రోల్ చేసుకోవచ్చు. యాంటీ రేడియేషన్ గా పనిచేస్తుంది. మన బాడీకి ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ చేస్తుంటారు. సో దీన్ని ఇలా కూడా హ్యాండ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మల్టీపర్పస్ గా వాడతారు. దీన్ని మల్టీపర్పస్ బెల్ట్ అంటారు సార్ ఇది. సో ఇలాంటి బెల్టే మరొకటి ఉంది సార్. ఈ బెల్ట్ వచ్చేసి ఓకే, ఆల్రైట్. సో ఇది వచ్చేసి హ్యాండ్ రిస్ట్ బెల్ట్ అంటారు సార్. ఈ హ్యాండ్ రిస్ట్ బెల్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు మన చేయికి ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్స్ మన సైజుకి కావాల్సిన విధంగా మనం దీన్ని టై చేసుకొని పెట్టుకుంటే ఇలా వాడుకోవచ్చు. ఈ బెల్ట్ కూడా రెండు సేమ్ విధానం అండి, ఒకటే విధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఈ రెండు బెల్ట్లు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ రేడియేషన్. మనం ఎక్కువగా మొబైల్ వాడుతుంటాం, మొబైల్ ఎక్కువగా చేతిలో పట్టుకుంటాము. సో ఆ మొబైల్ ఎక్కువ వాడడం వల్ల ఏమైందంటే, మనం ఇట్లా పెట్టుకుని వాడతాం కాబట్టి హెడేక్ రావడము
ఆ రేడియేషన్స్ మనం కాపాడుకోవడానికి ఈ బెల్ట్ మనకు చాలా పనిచేస్తుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ బ్లడ్ విస్కోసిటీని మొబైల్ రేడియేషన్ ద్వారా మీకు బ్లడ్ లో వచ్చే విస్కోసిటీని కూడా తగ్గిస్తుంది. సో బ్లడ్ ని పల్సర్ చేస్తుంది అండ్ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ ఎప్పటికప్పుడు మనకి ఎనర్జీ ఇస్తుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు తొందరగా ఎగ్జాస్ట్ అవ్వకుండా, ఎనర్జీ లాస్ అవ్వకుండా ఇది మనకి ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా మన బాడీని మనకు కావాల్సిన ఎనర్జీని అందేలాగా ప్లాన్ చేస్తుంది. ఇది చేతికి ఇలా పెట్టుకోండి, ఇది రిస్ట్ బెల్ట్ అంటారండి. ఇది మీకు బీపీ హై ఉంటే రైట్ పెట్టుకోండి, లో బీపీ ఉంటే లెఫ్ట్ పెట్టుకోండి. ఒకవేళ మీకు బీపీ లేదు, న్యూట్రల్ ఉంది అనుకోండి, రైట్ అండ్ లెఫ్ట్ మీకు కంఫర్టబుల్ గా ఒక 2 hours దీనికి పెట్టుకోండి, ఒక 2 hours దీనికి పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో ఇది ఈ బెల్ట్ యూజెస్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దిస్ ఈస్ కాల్డ్ పిల్లో కవర్. ఇది మన దాంట్లో వచ్చే మ్యాట్రస్ లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్, ఇది కూడా ఒక భాగం. ఇది ఒక పిల్లో కవర్. ఇది ఎట్లా వాడాలంటే సార్, ఇప్పుడు మన ఇంట్లో దిండ్లు ఉంటాయి కదా సార్, పిల్లోకి పిల్లో కవర్ ఉంటాయి కదా, ఆ రెండింటి మధ్యలో ఇది దాంట్లో తొడగాలి రెండింటికి, పిల్లోకి పిల్లో కవర్ కి మధ్యలో తొడిగేసిన తర్వాత దీన్ని మనం వాడుకోవడం జరుగుతుంటది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకంటే పిల్లో కవర్లు ఎందుకు వాడాలి అంటే, పిల్లో కవర్ ని మనం వాష్ చేయొచ్చు, దీన్ని వాష్ చేయకూడదు కాబట్టి. సో ఇది మనం హెయిర్ కి ఆయిల్ పెట్టుకుంటాం, తలకి కొంచెం మాస్ ఉంటది కాబట్టి డర్టీ అవ్వకుండా దీన్ని కాపాడుకోవడానికి పిల్లో కవర్ లో పిల్లోకి మధ్యలో ఇది వాడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సార్, ఇది మన మ్యాట్రస్ సార్ 3x6 సైజ్ అంటారు. ఇది సింగిల్ బెడ్ మ్యాట్రస్ అంటారు. ఇది ఒకటి 3x6 సైజ్ ఉంటుంది సార్. ఇది అంటే ఒక పర్సన్ కి కంఫర్టబుల్ గా మనం ఇది వాడుకోవచ్చు. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఈ మ్యాట్రస్ ఉంది సార్, ఈ మ్యాట్రస్ ని మీ ఇంట్లో బెడ్ ఉంటుంది కదా, బెడ్ పైన మ్యాట్రస్ ఉంటుంది కదా, బెడ్ పైన ఇది ఇలా వేసుకున్నారు అనుకో సపోజ్, దీనిపైన మీ ఇంట్లో ఉన్న బెడ్షీట్ అనేది పరుచుకోండి. దీనిపైన నుంచి మీరు బెడ్షీట్ ని పరుచుకున్న తర్వాత మీరు దీని మీద పడుకోవచ్చు యాజ్ యూజువల్ గా. దీనికి ఛార్జింగ్ పెట్టడం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ అలాంటిదంటూ ఏమీ ఉండదు సార్. జస్ట్ మీరు ఈ మ్యాట్రస్ ఏదైతే ఉందో ఈ మ్యాట్రస్ పైన మీరు మీ ఇంట్లో ఉన్న బెడ్షీట్ ని దీని మీద వాడకం చేయాలి. అది వేసుకుంటే ఏంటంటే, ఇది మ్యాట్రస్ మనం వాషబుల్ కాదు కాబట్టి, ఇది మనం వాష్ చేయడానికి పాసిబుల్ ఉండదు కాబట్టి మీరు ఆ బెడ్షీట్ కవర్ ని మనం వాష్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు నిద్రలో ఇవ్వగానే మళ్ళీ యథావిధిగా లేసి దీన్ని ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకొని మీ ఇంట్లో బ్యాగ్ లో అయితే బ్యాగ్ లో, కబోర్డ్ లో అయితే కబోర్డ్ లో ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం ఎంత నిదానంగా ఎంత జాగ్రత్తగా వాడితే అంత లైఫ్ ఇస్తుంది సార్. ఇది ఇంకోటి ఏంటంటే, ఇది వన్ టైం పర్చేస్ చేస్తే మనకు 25 years వారంటీ అండి. 25 years వరకు మనం దీన్ని కాపాడుకుంటూ మనం యూజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన విషయాలు ఇవి. ఎవరికైనా సరే మీకు ఇంట్లో ప్రోడక్ట్ తీసుకున్నామంటే మాకు ఇది ఎలా వాడాలి అర్థం కావట్లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కాల్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.